వంకాయ రోటి పచ్చడి చూపిస్తున్నానండి. దీనికోసం పచ్చ వంకాయలు తీసుకున్నాను. వీటిల్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసి కాల్చుకుందాం. సిమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకుందామండి. ఇలా అన్నీ కాల్చుకొని పక్కకు తీసేసుకుందాం. ఇవి చల్లారనిద్దాం. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఒక 12 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల నూనె వేసి వేపుకుందాం. ఇవి కొద్దిగా వేగాక 2 స్పూన్ల నువ్వులు కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా చింతపండు వాష్ చేసేసుకొని వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇవి చల్లారిపోయినాయి కదా, తొక్క చూడండి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఈ పైన ఈ తొక్క అంతా తీసేసుకొని ఈ పైన ఉన్న ఈ కాడలు కూడా తీసేసుకొని నైఫ్ తోటి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి వంకాయని చెక్ చేసేసుకుందాం. ఈ కత్తితోనే వంకాయని చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు రోల్ తీసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపుని వేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. ఎండుమిర్చి, ధనియాలు, ఇలా రోట్లో దంచుకుంటే ఈ వంకాయ రోటి పచ్చడి అది కాల్చి చేస్తున్నాం కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చి, ధనియాలు మెదిగిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలో ఒక 8 చిన్నులపాయలు కూడా వేసి దంచుకుందాం. ఈ చిన్నులపాయలు కూడా మెదిగిపోయాక ఉప్పు వేసుకుందాం. ఇలా 1 by 1 వేసి గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు కూడా మెత్తగా మెదిగిపోయేదాకా మెదిపేసుకొని నానబెట్టుకున్న చింతపండు వేసి, చింతపండే వేస్తున్నాను, వాటర్ తర్వాత వేసుకుందాం. చింతపండు మెత్తగా మెదిగేలాగా ఇలా రుబ్బేసుకుందాం. ఇప్పుడు దీనిలో చింతపండు వాటర్ కొద్దిగా వేసుకొని ఒకసారి ఇలా దంచుకొని వంకాయ పేస్ట్ కూడా వేసి దంచుకుందాం. వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాల్చిన వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చితో కూడా చేస్తారు, నేనైతే ఎండుమిరపకాయతో చేసి చూపిస్తున్నాను ఈరోజు. ఇప్పుడు వంకాయ అలా లైట్గా కచ్చాపచ్చగా నలిగాక ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని ఇలా నలగొట్టేసుకుందాం. ఉల్లిపాయ కచ్చాపచ్చగానే ఉండాలండి, ఉల్లిపాయ మెత్తగా అయిపోకూడదు. ఉల్లిపాయ అలా నోటికి తగులుతుంటే ఈ పచ్చడిలో టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసుకొని లైట్గా అలా మెదుపుకుందాం. ఇది మెత్తగా అయిపోక్కర్లేదు, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే పోపు వేసుకోండి, నేనైతే పోపు వేసుకోవట్లేదు, నేను ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను. ఓకే, పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గిన్నె తీసుకొని సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.